సో నార్మల్లీ వెజైనల్ డిశ్చార్జ్ అనేది ఇట్ ఈస్ అ నార్మల్ థింగ్. అంటే ప్రతి విమెన్‌లో వెజైనల్ డిశ్చార్జ్ అవ్వడం నార్మల్. వెజైనల్ డిశ్చార్జ్ ఏంటంటే సెల్స్ అండ్ బ్యాక్టీరియా ఏదైతే నార్మల్లీ ప్రొడ్యూస్ అవుతదో అది రిలీజ్ అవుతది. నార్మల్ వెజైనల్ డిశ్చార్జ్ వాటరీ, థిన్‌గా ఉంటది. ట్రాన్స్‌పరెంట్ స్మెల్ ఏమి ఉండదు. ఒకవేళ స్మెల్ ఉండడం కానీ, థిక్ డిశ్చార్జ్ కానీ, చేంజ్ ఇన్ కలర్, కడుపు నొప్పి, ఇచ్చింగ్ ఇట్లాంటివి సిమ్టమ్స్ ఉంటే దట్ ఇండికేట్స్ దెర్ ఇస్ సమ్ ఇన్ఫెక్షన్. ఇన్ఫెక్షన్ చాలా రీజన్స్ వల్ల ఉండొచ్చు. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానీ, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వల్ల ఉండొచ్చు. మోస్ట్ కామన్లీ ఏంటంటే బ్యాక్టీరియల్ వెజైనోసిస్ ఇస్ one of the most common cause of vaginal infection and vaginal discharge. బ్యాక్టీరియల్ వెజైనోసిస్లో ఏమవుతుందంటే నార్మలీ వెజైనల్ డిశ్చార్జ్లో నార్మల్ బ్యాక్టీరియా అండ్ హార్మ్ఫుల్ బ్యాక్టీరియా అనేది ఉంటుంది. సో ఎప్పుడైతే నార్మల్ బ్యాక్టీరియా కాన్సన్ట్రేషన్ తగ్గుతుందో అప్పుడు హార్మ్ఫుల్ బ్యాక్టీరియా గార్డెనెల్ లాగా ఎక్కువ అవుతాయి. సో దానివల్ల ఇది pH అంటే ద అసిడిక్ ఎన్వైరన్మెంట్ వెజైనల్లో అనేది ఆల్టర్ అయ్యి ద డిశ్చార్జ్ దట్ ఈస్ ప్రొడ్యూస్డ్ ఈజ్ అబ్నార్మల్. ఆ డిశ్చార్జ్ కలర్ గ్రేష్ వైట్ ఉంటుంది. ప్లస్ టిపికల్ ఫిషీ ఓడర్ స్మెల్ అంటాము. అంటే అండ్ స్పెషలీ ఇది సెక్షువల్ ఇంటర్కోర్స్ తర్వాత ఎక్కువ చూస్తారు. సో బ్యాక్టీరియల్ వెజైనోసిస్ క్యారెక్టరిస్టిక్ డిశ్చార్జ్ ఏంటంటే ఫిషీ ఓడర్. దీనికి ఎలా డిటెక్ట్ చేస్తామంటే పేషెంట్స్ అబ్నార్మల్ డిశ్చార్జ్తో ప్రెజెంట్ అవ్వచ్చు, లేదా కడుపు నొప్పి ఆర్ ఇంటర్కోర్స్ తర్వాత ఇచ్చింగ్ కానీ, యూరినరీ ప్రాబ్లమ్స్ ఇట్లాంటివి సిమ్టమ్స్తో ప్రెజెంట్ అవుతారు. సో ఎప్పుడైతే ఇట్లాంటివి సిమ్టమ్స్ ఉన్నాయో డాక్టర్ని కన్సల్ట్ అవుతే ఎగ్జామిన్ చేసేటప్పుడు డిశ్చార్జ్ కలర్ అండ్ క్వాంటిటీ ఎగ్జామిన్ చేస్తాము. అదే టెస్ట్ తీసి పంపిస్తే మైక్రోస్కోప్కి వీ కెన్ ఐడెంటిఫై ద ఆర్గానిజం. లాక్టోబాసిలస్ అనేది తగ్గుతుంది, ప్లస్ హార్మ్ఫుల్ బ్యాక్టీరియాస్ అనేవి ఎక్కువ ఉంటాయి. ట్రీట్మెంట్ బ్యాక్టీరియల్ వెజైనోసిస్ది యాంటీబ్యాక్టీరియల్స్ ఇస్తాము, యాంటీబయోటిక్స్ ఇస్తాము. అండ్ ఒక 2 daysలో ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఒకవేళ ఇంప్రూవ్మెంట్ ఉందంటే ట్రీట్మెంట్ ఆపేయొద్దు. కంప్లీట్ కోర్స్ ఆఫ్ యాంటీబయాటిక్స్ యూస్ చేయాలి, లేదంటే ఈ సిమ్టమ్స్ రికర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.